ఈరోజు ఆదివారము, పునరుత్థాన దినము, వెలుగు దినము. దేవుడు తన యొక్క విధిని నిర్వహించి దేవుడు అప్పగించిన తన కార్యమును ముగించుకొని దేవాది దేవుడుగా, మొదటివాడుగా, కడపటివాడుగా ఉండి మృతుడై మరలా పునరుత్థానము చెంది తిరిగి యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను అని ప్రకటించిన గొప్ప వేడుక దినము ఈస్టర్ దినము. ఈ యొక్క దినమును మన హృదయములో తలపోసుకొనుచు నిత్యము దేవుని ప్రగాఢమైన ప్రేమను వెతుకుచు సన్నిధిని ఆకాంక్షిస్తూ దేవుని మనస్సును గుర్తెరిగి దేవుని యొక్క మనస్సు స్థితిని మనము అర్థం చేసుకునే క్రమములో దేవుని యొక్క అధికారమును మన జీవితములలో, మన కుటుంబములలో, సమస్త విషయములలో ఒప్పుకొనుచు ఆయన చిత్తాన్ని ప్రేమిస్తూ ఆయన అధికారములకు లోబడి సజీవులముగా బ్రతుకుటకు యుగయుగాలు జీవము కలిగి నిత్యత్వములో మేలు పొందుచు మరణము లేకుండా బ్రతకగలిగిన స్థితి, మరణము జయించగలిగిన అంతస్తు దేవుని చేతిలోనే ఉన్నది. అవంతయు మనము అర్థం చేసుకొనుటకు మన జీవితములను దేవునికి యోగ్యమైన వాటిగా రూపొందించుకునే క్రమములో ఇష్టపడుచు ఆయన క్రమాన్ని నేర్చుకొనుచు, మార్చుకొనుచు, దిద్దుకొనుచు చెవియొగ్గి మనము వెలుగుగా మారవలసిన వారమై ఉన్నామని, మనకు మనమే ఆశీర్వాదం అని గుర్తెరిగి దేవుని సన్నిధిని ఆపేక్షిస్తూ ఆకాంక్షిస్తూ దేవుని ధ్యానం చేసుకుందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసు క్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేత దేవ, గరుడ, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, ప్రధానుడవైన నా గొప్ప దేవా, నిరంతరము నీ ప్రేమను మాకిచ్చుటకు, నాతో బ్రతుకుటకు మమ్మలను నా తండ్రి, నీ యొక్క నా తండ్రి నా విలువకు తగిన వారిగా, నీ అంతస్తుకు నా తండ్రి సరిపోయే వారిగా నా గొప్ప నీ ప్రణాళిక చెప్పున మమ్మలను నీ యొక్క నా తండ్రి నిత్యత్వములో, నీతి రాజ్యములో నా తండ్రి స్థాపించుటకు నా గొప్ప నీ మహిమను వీడి నా తండ్రి ఈ లోకమును ప్రేమించి నరరూపధారిగా మానవునిగా ఈ లోకమునకు వేచేసి నా తండ్రి నీ క్రమమును నా తండ్రి మాదిరి నీవే చూపించి నా తండ్రి పనయంతయు ముగించిన తప్ప తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నవాడా, తండ్రి సమక్షమున వధువు లక్షణములతో అలంకరించి నీ సంఘమును చేర్చుకున్నటకు నా తండ్రి ఎదురు చూచుచున్నవాడా, నీ సింహాసనము మీదకు నా తండ్రి నీవు ఏం చేసే వేళ నా తండ్రి అదంతయు కూడా నా తండ్రి నేను అర్థం చేసుకోగలిగిన నా తండ్రి వివేచన జ్ఞానము నా తండ్రి మీరు మాకు అందించిన పరిస్థితులను నా తండ్రి చక్కదిద్దమని మమ్మలను నీ బిడ్డలుగా, నీ వారసులుగా, నీ ప్రతినిధులుగా నా తండ్రి ప్రకటించమని, నీ జీవములోనికి మమ్మలను నడిపించమని, నీ జీవాత్మను నా పైన దారపోసి బ్రతికించమని, ఏ ఒక్కరిని విడిచిపెట్టక నా తండ్రి, ఏ ఒక్కరిని దాటిపోక నా పక్క నీ యొక్క మేలును నా పక్క పొందుటకు నా తండ్రి, నీ అర్హతను పొందుటకు నా తండ్రి, నీ స్వాధీనములో బంధించబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను. కుటుంబంలో నా తండ్రి, జీవితములలో, సమాజములు నా తండ్రి నా పక్క నాయన సమస్త మానవాళిని నా తండ్రి కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఈ లోకము భయంకరంగా నా తండ్రి సాతాను అధికారంలో నా తండ్రి సాతాను యొక్క నా తండ్రి అడుగుజాడలలో నడుచుచున్నది నా తండ్రి. ప్రస్తుతం నా తండ్రి భూమి మీద సాతాను అధికారంలో చేయించున్నాడు నా తండ్రి. అట్టి పరిస్థితులు నా పట్ల ఏ రీతిగా నా తండ్రి అనుకూలపరచవలసి ఉన్నదో, ఏ రీతిగా జయించవలసి ఉన్నదో, ఏ క్రమములో నా తండ్రి అయా నా పప్ప నాయన ఇరుగు మార్గంలో నా తండ్రి విశాలత కలిగి నా పప్ప నిన్ను చేర్చుకొని నా తండ్రి హృదయానందంతో, హృదయ విలాసముతో, హృదయ వికాసముతో, పరిపక్వతతో నా తండ్రి
నిన్ను నా ప్రభా నాయన ఆర్భాటముతో నా తండ్రి ధ్యానించుకొనవలసి ఉన్నదో బుద్ధి వివేచన జ్ఞానముతో కుశలతను నా తండ్రి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహారాజు, గొప్పవాడు, చక్రవర్తి అయిన నా గొప్ప దేవా నీకే స్తోత్రము దేవా. నీ యొక్క అనంత నా తండ్రి నా ప్రభా జ్ఞానము, నీ అనంత పరిధి నా తండ్రి, నీ అనంతమైన విధానము నా తండ్రి, నా చిన్న స్థితికి మంద స్థితికి అర్థము కానప్పటికీ నీవు చెప్పినదంతయు నిజము అని నమ్ముచున్నాను దేవా. నీ ఉన్నావని నమ్ముచున్నాను దేవా. మా పక్షముగా వ్యాజ్యమాడుచున్నావని నమ్ముచున్నాను దేవా. మా కోసం శిలువ మరణము పొందినావని నమ్ముచున్నాను దేవా. మా కోసం బలియజ్ఞము చేసినావని నమ్ముచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఏది ఏమైనను సరే నా తండ్రి, నాకు ఏది అర్థం కాకపోయినను సరే నా తండ్రి, నీవంటూ లేకుండా నా తండ్రి ఏది కలగలేదని, ఏది నిర్మించబడలేదని, ఏది చేయబడలేదని, ఏది నా తండ్రి నా ప్రభా నా తండ్రి నా ప్రభా అయా రక్షించబడకుండా ఉండలేదని నా ప్రభా నేను నమ్ముతున్నాను దేవా. నా విశ్వాస స్థితిని నా తండ్రి మీరు వృద్ధి పొందించండి దేవా. నీ యొక్క నా తండ్రి ఆగమన సమయమునకు నా తండ్రి ఏ రీతిగా నా ప్రభా నాయన సిద్ధపడవలసి ఉన్నదో ఆ రీతిగా మీరు సిద్ధపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నరులందరి మీద నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి. మా నీతి నా తండ్రి, మా నీతి క్రియలు నా తండ్రి మా స్టాండర్డ్స్ కి సరిపోవునేమో కానీ నా తండ్రి ఓ తల్లి అది ఇది అనుకొనుచు నా ప్రభా నాయన వేరే వారి మీద నా తండ్రి అజమాయిషి చేయకుండా నా ప్రభా నాయన నాయన నీ చిత్తాన్ని ప్రేమించి నా తండ్రి అయా నా తండ్రి నీ యొక్క వీలునుగా నా ప్రభా ఎంత మందిని నా ప్రభా నీ సన్నిధికి నడిపించగలిగితే అంత మందిని నడిపించే వారిగా వస్త్రము కలిగి జీవించిన వారిగా చేయుటకు నా తండ్రి నీ కృప చూపించండి. పెళ్లిశాలకు నడిపించి క్రమంలో నడిపించండి దేవా. పెళ్లిశాలలో నా తండ్రి పెళ్లి వస్త్రము లేని కొడువను నా లేని విధానములు నా ప్రభా నీవే సరి చూసుకోలేవు కదా. మరి నా తండ్రి అయా నా ప్రభా మరి యొక్క నా తండ్రి నా ప్రభా వివాదములు నా తండ్రి ఈ యొక్క నీతియుక్తమైన నా తండ్రి పలుకులు నా తండ్రి సంఘాన్ని నా ప్రభా విశ్వాసులను నా తండ్రి అదిమి పెట్టి నా ప్రభా నాయన అయా నా తండ్రి ఎంతగానో నా ప్రభా నాయన అయా నా తండ్రి నా ప్రభా నాయన ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని అజమాయిషి చేస్తున్న వారిని నా తండ్రి అయా నా ప్రభా మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. వారిలో నా తండ్రి ఈ ఆత్మ జ్ఞానమును ఉంచండి దేవా. ఆత్మ పరిపక్వతను నా తండ్రి వారికి అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. దేశములు రాష్ట్రములు ప్రపంచములు నా తండ్రి సర్వలోక నాదులు మనుషులు సర్వజీవకోటి నా తండ్రి పశుపక్ష్యాదులు నా ప్రభా ప్రకృతి నా తండ్రి సమస్తము దృశ్యమైన వాటివి అదృశ్యమైనవి నా తండ్రి మరి ఎన్నియో నా ప్రభా మీరు కలుగ చేసినారు నాయన. మానవ నరుని ప్రేమించినారు నా తండ్రి. మానవ స్వరూపమును నా తండ్రి మీరు ప్రేమించి మానవుని విధానమును నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభా సరిచేయటకు నా తండ్రి మీరే నరరూపధారిగా మనిషిగా మానవ జాతిని నా మేలుకొల్పుటకు నా తండ్రి మానవ జాతికి నా తండ్రి నీ సన్నిధినిచ్చుటకు నీ మార్గమును తెలియచెప్పుటకు నీ ద్రోవలు నేర్పించుటకు సరిహద్దులు విశాలపరచుటకు నా తండ్రి నీవే కదా ఈ లోకమునకు వచ్చి ఉన్నావు. నీవే కదా కన్యక మరియ గర్భాన నా తండ్రి బాలుడిగా ఉద్భవించిన తండ్రి అయా నా తండ్రి 33.5 సంవత్సరములు ఈ భూమి మీద బ్రతికి నా తండ్రి ఎన్నో క్రియలను జరిగించవలసిన రీతిగా జరిగించి మాదిరిని కనపరిచి మనిషి విధానములు తెలియచెప్పి నా తండ్రి విధులన్నింటినీ నా పాప నేర్పించి నా తండ్రి అయా నా తండ్రి శిలువ యజ్ఞము చేసి నా తండ్రి అలనాడు నా తండ్రి పాప పరిహారార్థం నా తండ్రి నా దేశ పెద్దలు నా దేశం నా తండ్రి అయా నా తండ్రి నా పాప నాయన మునీశ్వరుడు తపస్సు చేసిన వారు అయా కనుగొన్న నా తండ్రి నా పాప విధానమును నా తండ్రి అయా అజామేధ యజ్ఞము నా తండ్రి
ఆ యజ్ఞములో నా తండ్రి మేక పిల్లను నా ప్రభ నాయన గొర్రె పిల్లను నా ప్రభ వారు వధించి ముళ్ళ కిరీటము గట్టి ప్రతిష్ఠించబడిన నా తండ్రి స్తంభానికి కట్టి నా ప్రభ అయా నా తండ్రి నాయన ఒక్క ఎముక ఇరువకుండా చంపే క్రమములో నా తండ్రి పాప పరిహారము జరుగునని అది మరలా నా తండ్రి మూడవ దినమున తిరిగి నా తండ్రి జీవం పోసుకొన వలనని అయా నా ప్రభ ఆ విధానములో నా తండ్రి నా ప్రభ నీవే ఆ పని జరిగించవలసి ఉన్నదని వారికి బయలుపరిచి నా తండ్రి అయా వారు ఆ క్రమాన్ని నా ప్రభ చేసే విషయంలో నా తండ్రి అయా నా ప్రభ సమస్తాన్ని కూడా నా తండ్రి మీరు నా ప్రభ కలుగ చేసిన నా దేవ నా గొప్ప దేవ మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా అయా సహాయము చేయండి సహాయము చేయండి నీ మేలు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రము తండ్రి అంతయు చేయగలిగినారు కానీ నా తండ్రి దానిలో మరలా మూడవ దినమున జీవము రాకపోవడము నా తండ్రి ఆ ప్రక్రియ అసంతృప్తిగా మిగిలిపోయి ఉన్నది నా తండ్రి అయా నా పాప అది నా తండ్రి పశువు కాబట్టి నా తండ్రి మానవ నియమితము కల్పితము కాబట్టి నా తండ్రి అదేది చేయలేకపోయినారు నా తండ్రి అయా నా పట్టి క్రమములో మానవుల పాప పరిహారార్థం పాప ప్రక్షాళన కోసం నా తండ్రి పాపమును జయించు నిమిత్తము నా తండ్రి పాపము నుంచి నా తండ్రి విడుదల నొందించు క్రమములో నా తండ్రి నీకు నీవే నా తండ్రి శిలువ యజ్ఞము చేసినావు నా తండ్రి నీకు నీవే నా తండ్రి శిలువలో మరణించినావు నా తండ్రి నీకు నీవే నా తండ్రి అయా నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ విధిని నా ప్రభ ప్రకటించి ఉన్నావు నా దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా పరిరక్షించండి దేవా కాపాడండి దేవా ఇదంతయు నా తండ్రి మీ జనులందరూ అర్థం చేసుకునేటట్టు నా తండ్రి నీ మార్గమును నా తండ్రి ప్రేమించుటకు నా తండ్రి నీ జీవమును పొందుటకు నా తండ్రి నీ సత్యమును నా తండ్రి నా తండ్రి నా కృప అనుభవించుటకు నా తండ్రి సత్యవర్తనులుగా ప్రకాశించుటకు నా తండ్రి నీ సత్యబోధ జరిగించండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా స్తోత్రము స్తోత్రము తండ్రి ప్రస్తుతం నా ప్రభ దేశంలో జరుగుతున్న నా తండ్రి భయంకరమైన పరిస్థితులన్నిటినీ నా ప్రభ మీ స్వాధీనములో నా తండ్రి సరిచేయండి దేవా అరాచకములను అయా నా తండ్రి అకృత్యములను నా తండ్రి మీరు ఖండించండి దేవా ప్రతి భయంకరమైన పరిస్థితిని నా తండ్రి మీరే తీసివేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా పునరుత్నుడా మీ నామమునకే వందనములు దేవా సిలువ విజయమును సిలువ విలువను సిలువ నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి నా ప్రభ విధానమును నా తండ్రి మేము గుర్తెరుగుటకు నా తండ్రి సిలువ మర్మములను నా తండ్రి మీరు మాకు తెలియచెప్పండి దేవా సిలువలో బలియజ్ఞమైన నా గొప్ప దేవ సిలువ విలువ నాకు కావాలి నా తండ్రి సిలువ విలువలు నా తండ్రి మీరు తెలియచెప్పరా దేవా సిలువ మరణము యొక్క నా తండ్రి అయా నా తండ్రి విధి విధానమును న్యాయమును నా తండ్రి గ్రహించుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా అయా నీ రాజ్యములో నా తండ్రి చోటునివ్వండి దేవా నీ రాజ్యమును నేర్పించండి దేవా నీ రాజ్యములో నడిపించండి నీ నీతితో నా తండ్రి అలంకరించి నా ప్రభ నీ రాజ్యములో నా తండ్రి అధికమైన స్థితిలో నా ప్రభ నీతో కూడా సమానముగా కూర్చుండగలిగిన నా తండ్రి అనుభవ జ్ఞానమును నా తండ్రి ఈ భూమి మీద మీరు మాకు నేర్పించండి దేవా మీరు ప్రకటించండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా యుగ యుగాలు నా తండ్రి నీతో కలిసి బ్రతుకుటకు నా తండ్రి మరణము లేకుండా నా తండ్రి అనేక తరములకు ఆశీర్వదించబడుటకు నా తండ్రి తరతరముల దీవెన పొందుటకు నా తండ్రి నీ కృపను వెదుకుటకు నా తండ్రి నీ కృపచే నీ ప్రణాళికలో నీ ఏర్పాటు స్థితిలో మా బ్రతుకులను మార్చుకొనుటకు దిద్దుకొనుటకు నా తండ్రి నీ యోగ్యతను మాకు అందించండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము 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 తండ్రి మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా
పరిస్థితులను చక్కదిద్దండి దేవా. ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినను నా సరైన తండ్రి, చనిపోయిన లాజర్ను బ్రతికించిన వాడా, నీకే స్తోత్రము తండ్రి, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఎండిన ఎముకలలో నా తండ్రి నీ జీవమును పోసి నా తండ్రి నా ప్రభ ప్రాణముతో లేపిన వాడా, నీకే స్తోత్రము తండ్రి నా ప్రభ. మీ నామమునకే వందనములు దేవా. అయా నా తండ్రి నా ప్రభ, చనిపోయిన వారిని నీవు బ్రతికించగలిగిన దేవుడవు కదా నా తండ్రి. మరి నా ప్రభ నేడు నా తండ్రి మరణకరమైన భయంకరమైన పరిస్థితిలో మరణముతో పోరాడుచు నా తండ్రి ఎందరెందరూ నా ప్రభ బాధపడుచున్నారో, ఎందరెందరూ విఫలమైపోచున్నారో నా తండ్రి, ఎంతగా సాతాను బందీలుగా నలిగిపోచున్నారో, సాతాను చెరలో నుంచి నా తండ్రి విడిపించుకోలేక నా తండ్రి, వాని కట్లను తెంచుకోలేక నా తండ్రి భయంకరంగా రోధిస్తున్నారో, వేదన అనుభవించుచున్నారో వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీవు మరణమును నా తండ్రి జయించి లెచ్చినావు కదా నా తండ్రి, నీ మరణపు ముళ్ళును విరిచినావు కదా నా తండ్రి. అదే విధముగా నా తండ్రి ఆ మరణమును జయించినది మా కోసమే కదా నా తండ్రి. అటు నీవు జయించిన క్రమములో నా తండ్రి నేడు నా ప్రభ అస్తవ్యస్తమైన పరిస్థితిలో మరణమునకు చేరువై ఉన్న వారి విషయంలో నా తండ్రి, అయా నా ప్రభ నీ సంకల్పము చొప్పున, నీ దయ చొప్పున నా తండ్రి, నీ ప్రణాళిక చొప్పున, నీ విధి నిర్వహణ కోసం నా తండ్రి మీ ఏర్పాటు చేసుకున్న మీ క్రమమును నా తండ్రి నా ప్రభ సంపూర్తి చేయు నిమిత్తము కోసం నా తండ్రి అయా విడిపించండి దేవా, విడిపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. హృదయ కాఠిన్యమును తొలగించండి దేవా, హృదయములను వెలిగించండి దేవా. హృదయములో మానసిక వికాసమును పరిపక్వతను నా తండ్రి మీరు అనుగ్రహించండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. ఎందరో నా తండ్రి నా ప్రభ భయంకరంగా నా తండ్రి నేడు నా తండ్రి హాస్పిటల్లో సహితము నా తండ్రి మరణముతో పోరాడుచున్నారు నా తండ్రి. అయా యవన బిడ్డలు కూడా ఎందరో ఉన్నారు నాయన. వారి యవన ప్రాయము నా తండ్రి భయంకరంగా సాతాను చేతిలో నా తండ్రి నలిగిపోవచ్చున్నది నా తండ్రి. విడిపించండి, విడిపించండి, విడిపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయరండి దేవా, సహాయం చేయరండి. అయా మీ నామానికి వందనాలు దేవా. నా తండ్రి నా ప్రభ అగమ్య గోచరుడు అయ్యుట దేవా. నువ్వు గోచరము కాని దేవుడు నా తండ్రి. అయా నా తండ్రి నీ గోచరమును నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభ విధానమును నా తండ్రి ఈ భూమి మీద జరిగించండి దేవా. నా తండ్రి రక్షించండి, కాపాడండి దేవా. అయా ఈ దినమున నా తండ్రి నా ప్రభ నీవు పునరుత్థానుడు అయి ఉన్నావు నా తండ్రి. అయా మరణమును జయించిన తండ్రి, మరణపు ముళ్ళును విరిచిన ప్రభ నాయన. అయా నా ప్రభ నా రాజుగా, నా రక్షకుడుగా, నా దేవుడిగా నా తండ్రి మరలా నా తండ్రి నా ప్రభ బ్రతికి నా తండ్రి నా ప్రభ సమస్త జనుల కోసం నా తండ్రి. అయా నా ప్రభ నీ యొక్క మనుషులనందరినీ నా ప్రభ నీవు ప్రేమించిన వారిని కాపాడుటకు నా తండ్రి. అయా నా ప్రభ మీరు నా తండ్రి పనిపోని కొని ఉన్నారు నా తండ్రి. మీరు విశ్వాస స్థితిని బట్టి నా తండ్రి అయా మా విశ్వాసం అధికమగునట్లుగా మీరు మమ్మలను ప్రేమించినంత కంటే నా తండ్రి అయా నా ప్రభ నాయన మరి ఇంకా దేనిని ప్రేమించలేదు నా తండ్రి. మీరే ప్రేమామయుడు నా తండ్రి. ప్రేమ నువ్వు నా తండ్రి, జీవము నువ్వు నా తండ్రి, కరుణ నువ్వు నా దేవా. అయా నిత్యత్వము నీది నా తండ్రి, నీతి నీది నా తండ్రి. అదే క్రమములో నా తండ్రి నీ జనులందరినీ నీవు కాపాడవా దేవా. ఈ పండుగ దినమున నా తండ్రి నీ కార్యమును జరిగించండి దేవా. అనేకులను కాపాడండి దేవా, అనేకులను విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఈ పండుగ దినములో నా తండ్రి అన్ని కుటుంబములు నా తండ్రి నీ వారందరూ నా ప్రభ ఆనందించినట్టుగా, శుభవర్తమానములు వినున్నట్లుగా నా తండ్రి బంధకములన్నీ తెగిపోవునట్లుగా, సాతాను కట్లన్నీ నా ప్రభ తుత్తునీయులుగా నా తండ్రి విరగగొట్టబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొని చున్నాను దేవా. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నా ప్రభ సేవలు నా తండ్రి ఏ క్రమములో నా ప్రభ జరగవలసి ఉన్నదో నా తండ్రి ఆ క్రమమందు నా తండ్రి జరుగుటకు నా తండ్రి మినిస్ట్రీ సేవలు నా తండ్రి నా ప్రభ మీరే నిర్ధారించండి దేవా, నిర్ణయించండి దేవా.
నిర్ణయములను తెలియచెప్పండి దేవా, నడిపించండి దేవా, సహాయ సహకారాలను అందించండి దేవా, ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా, ఆర్థికంగా అభివృద్ధి చెందించుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. ఏ క్రమములో నా తండ్రి మినిస్ట్రీ పరిచర్య నా తండ్రి మినిస్ట్రీ ప్రార్థనలు నా ప్రభ జరగవలసి ఉన్నది ఆ రీతిగా మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ నాయన మినిస్ట్రీ వ్యవస్థాపకులను నా తండ్రి అయా మీరు దీవించండి దేవా, నీ కృపచే నడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. ఈ మినిస్ట్రీలో నా తండ్రి ఎవరెవరు నా తండ్రి మెంబర్స్ కావాల్సి ఉన్నదో నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా నీ క్రమాన్ని నా ప్రభ నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నేర్చుకుని నా తండ్రి నీ విధి నిర్వహణలో పాలు పంపులు పొందవలసి ఉన్నదో నా తండ్రి నీ కార్యము నా తండ్రి జరిగించండి దేవా. నీ ధర్మమును జరిగించండి దేవా. ధర్మయుక్తమైన నా తండ్రి నియమబద్ధమైన నీతి నిబంధనలతో నా తండ్రి అయా నా తండ్రి నీ వాసించిన క్రమంలో నీ ప్రణాళికలో నీ ఉద్దేశంలో నా తండ్రి మినిస్ట్రీని విస్తరింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. అనేక రీతులుగా నా తండ్రి అన్ని విధములుగా నా తండ్రి అనేక ప్రార్థనలు నా తండ్రి జరుగునట్లుగా అనేక మంది విడిపించబడినట్లుగా అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా అనేకులు నా తండ్రి నీ సాక్షులుగా బ్రతుకున్నట్లుగా నా తండ్రి అంతము లేని నీ రాజ్యమును నా తండ్రి ప్రతి ఒక్కరూ నా ప్రభ స్వతంత్రించుకొనుటకు నా తండ్రి నా ప్రభ అనంతుడు అయిన నీ సన్నిధిలో నా తండ్రి దినము నీలో మొరపెట్టటము నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు నేర్పించండి. ప్రతి హృదయాన్ని మీరు తెరవండి. ప్రతి నేత్రముకు నా తండ్రి నీ వెలుగునివ్వండి దేవా. వెలిగించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆటంకములను అడ్డుబండలను తొలగించండి దేవా. అవిధేయతను కొట్టివేయండి దేవా. అక్రమమును కొట్టివేయండి దేవా. దూషణ అల్లరిని నా తండ్రి మీరు తీసివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభ నేడు పండగ దినమును నా తండ్రి ఏ రీతిగా నా ప్రభ నీ జనులందరూ జరుపుకొనవలసి ఉన్నదో నీకు ఏ రీతిగా జరుపుకొనుట మహిమకరమో ఆ రీతిగా మీరే జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కార్యములను జరిగించండి దేవా. పండగ దిన దీవెనలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించండి దేవా. ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడ ఏ రీతిగా నా తండ్రి నీ నామందు నిలిచి నా తండ్రి నా ప్రభ అయా కూడుకొని నా తండ్రి నీలో ప్రార్థనలు చేస్తున్నా ప్రభ నిత్యత్వము కోసం నా తండ్రి నీతి రాజ్యం కోసం ఎదురు చూచుచున్నారా వారందరికీ నా తండ్రి నీ రాజ్యమును ప్రకటించండి దేవా. నీ జీవమునివ్వండి దేవా. నీ మేలు కల్పించండి దేవా. అనేక హృదయములను మార్చండి దేవా. హృదయ అంతస్తును నా తండ్రి మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి, నీ కృపనివ్వండి దేవా. హృదయ కాఠిన్యమును తొలగించండి దేవా. ప్రధానమైన నా తండ్రి నీ గొప్ప దీవెన నా తండ్రి నీ మేలు నా ప్రథముగా మీరు మాకు అందించండి దేవా. అయా నా తండ్రి దేశములో నా నా తండ్రి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న భయంకరమైన యుద్ధమును నా తండ్రి మీరు నివారించండి దేవా. యుద్ధ పరిస్థితులను సరిచేయండి దేవా. యుద్ధ నివారణకు అవసరమైన నా తండ్రి నా ప్రభ నీ కార్యములను నా తండ్రి మీరు విసిదపరిచి నా తండ్రి మీ జనులను వాడుకొనండి దేవా. నీకే స్తోత్రము దేవా. యుద్ధముల బారిన పడకుండా యుద్ధములో ప్రాణ నష్టము నా తండ్రి ఆస్తి నష్టము ఎంతగానో జరిగిన తండ్రి అమాయకులైన వారు ఎన్నో నా తండ్రి నా ప్రభ నిత్యావసర వస్తువులకు కూడా నా తండ్రి అయా నా తండ్రి ఎంతో ఇబ్బంది పడుచున్నారు నాయన. పరిస్థితిని చక్కదిద్దండి దేవా. అయా ప్రేరేపించండి దేవా. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికన్ దేశముల మధ్య జరుగుతున్న యుద్ధము పోరు నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభ నాయన నా తండ్రి నా ప్రభ మీరు కొట్టివేయండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ నాయన నీ మనసుకు అంగీకృతము అయిన విధముగా నా తండ్రి ఇరాన్ దేశంలో నా ప్రభ నీ సింహాసనము ప్రతిష్ఠించండి దేవా. రాజుగా
పరిపాలన చేయండి దేవా. సమస్త సృష్టిని కాపాడండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ రాజరికమును ప్రకటించండి. నీ సిలువ విలువలు తెలియచెప్పండి దేవా. నీవు మరణించి ఉన్నావని నా తండ్రి నా ప్రభా. నీవు నా తండ్రి పునరుత్థానుడవై లేచి ఉన్నావని నా తండ్రి. అనేక మందిని నా ప్రభా నా తండ్రి నీతో కూడా బ్రతికించుటకు నా తండ్రి యుగ యుగాలు నిత్యత్వమును నా తండ్రి మీరు ఇచ్చుటకు నా తండ్రి నా ప్రభ మరణము లేకుండా జీవించుటకు నా తండ్రి. అయా నా ప్రభ మానవ కోటిని రక్షించుటకు నీ వచ్చి ఉన్నావని నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి అయా గుర్తెరుగుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ అగమ్య గోచరుడు అయిన నా గొప్ప దేవా, అగోచరుడు అయిన నా గొప్ప దేవా. అయా నా తండ్రి నా ప్రభ నిరాకారుడు అయ్యున్న వాడా, నీతి మహిమలు కలిగిన వాడా, నీతి రాజ్యమును స్థాపించేవాడా, నీతి క్రియలతో అలంకరించబడిన వాడా, ప్రేమమూర్తి అయ్యున్న నా గొప్ప దేవా. అయా నా తండ్రి నీ జనులందరినీ కాపాడుటకు నా తండ్రి యుద్ధ వీరుడుగా నా తండ్రి వేం చేసిన వాడా, యుద్ధము చేయవాడా, యుద్ధము యెహోవాదే నా దేవా. నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా. నీ జనుల పక్షముగా యుద్ధము చేసిన తండ్రి నీ రాజ్యమును స్థాపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త అనేవాడిని నా తండ్రి గుర్తుపట్టునట్లుగా వాని కుతంత్రములను నా తండ్రి వాని కుయుక్తులను నా ప్రభ మేము నా తండ్రి నా ప్రభ పసికట్టి నా తండ్రి నీ వ్యూహిత సైన్యముగా నా తండ్రి వ్యూహిత సైన్య నా తండ్రి సమవీకర రూపిణిగా నా తండ్రి నీ సంఘము నా ప్రభ సమస్తాన్ని నేర్చుకొనుటకు నా తండ్రి నీ కృప చూపించండి నేర్పించండి. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. భయంకరమైన యుద్ధ వాతావరణము నా తండ్రి మీరు అనుకూలపరచండి దేవా. అయా నా తండ్రి చమురు కొరత నా తండ్రి నా ప్రభ గ్యాస్ కొరత నా తండ్రి ఇంకా నా ప్రభ నాయన ఫుడ్ క్రైసిస్ కూడా నా తండ్రి కొన్ని దేశములలో జరుగుచూ ఉన్నది నా తండ్రి. అయా నా తండ్రి నా భారతదేశ ప్రజలు ప్రస్తుతం నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి ఫుడ్ విషయంలో పర్వాలేకుండా ఉన్నది నా తండ్రి. మరి అన్ని దేశములకు కూడా నా తండ్రి అట్టి విధి విధానము జరుగునట్లుగా ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన ఎట్టి కరువు కాటకములు లేకుండా నా తండ్రి కాపాడబడి పోషించబడినట్లుగా యుద్ధములలో జరిగే నష్టమును నా తండ్రి మీరు భర్తీ చేయండి దేవా. మీరు పూరించండి దేవా. నీ ప్రణాళిక చొప్పున నీ యొక్క నా తండ్రి నీతి చొప్పున నీ కార్యము చొప్పున సమస్తాన్ని మీరు జరిగించమని నీ నిబంధన నా తండ్రి నీ జనులకు మీరు వెల్లడించమని తెలియచెప్పమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి సహాయం చేయండి దేవా సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. విమోచించండి కాపాడండి. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా ప్రపంచ దేశములను రాష్ట్రములను నాయకులను అధికారులను నా తండ్రి మీరు సందర్శించి నా తండ్రి వారితో మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. మా దేశ ప్రధాని మోదీ గారు అయా నా తండ్రి నా ప్రభ నాయన అమెరికన్ ప్రెసిడెంట్ నా తండ్రి డొనాల్డ్ ట్రంప్ నా తండ్రి అయా నా తండ్రి ఇజ్రాయెల్ దేశ ప్రెసిడెంట్ నా తండ్రి నా ప్రభ నెతన్యాహు గారు నా తండ్రి ఎంతగా నా తండ్రి ప్రపంచమును కాపాడుటకు నా తండ్రి విస్తృతముగా నా తండ్రి పాటుపడుచున్నారో వారికి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు సహకారులుగా చేయండి దేవా. ప్రపంచమును కాపాడే క్రమంలో వారిని మీరు నిలవబెట్టుకుని ఉన్నారని నా తండ్రి మేము నమ్ముచున్నాము దేవా. ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టిన ద్వారా నీ ద్వారా నా తండ్రి సమస్తాన్ని జయించుటకు నా తండ్రి చేయుటకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 దేవా స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నీవు పలికించే మాటలు నా తండ్రి నీవు చేసే ప్రేరణ నా తండ్రి నీవు చేయించే ప్రార్థన నా ప్రభ
రీతిగా నా తండ్రి జరగవలసి ఉన్నదో, ఏ రీతిగా నా తండ్రి కార్యమును స్వతంత్రించుకొనవలసి ఉన్నదో మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమమయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. యుద్ధములను నివారించండి దేవా, కరువులను నా తండ్రి నియంత్రణ చేయండి దేవా. అయా నా తండ్రి నా ప్రకృతి వైపరీత్యముల నుంచి నా తండ్రి నీ జనులందరినీ కాపాడండి దేవా. అయా నా తండ్రి గిరుకులో విశాలత కలుగ చేయండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి పోరాడి గెలుచుటకు జయించుటకు నా తండ్రి, జయమును పొందుటకు నా తండ్రి, ఆత్మరక్షణ చేసుకొనుటకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమమయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. దురాత్మలను బంధించండి, దుష్ట శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును శాపమును కీడులన్నింటినీ నా తండ్రి మీరు తొలగించండి దేవా. నీకే స్తోత్రము రాజా, మీ నామమునకే వందనములు వందనములు తండ్రి, నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. మానవుల పట్ల నా తండ్రి నీ కృప నా తండ్రి అయా మీరు కనపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, నా దేవా నీకే స్తోత్రము దేవా. ఇంకా నా తండ్రి నా ప్రభా, నా ఎందరెందరు నా ప్రభా నీ నామం పేరట అధికముగా నా తండ్రి ప్రపంచ శ్రేయస్సు కోసం నా తండ్రి, నా ప్రభా మానవుల మనుగడ కోసం నా తండ్రి ఎంతగా నా తండ్రి పాటుపడుచున్నారో నా తండ్రి, అదంతయు నా ప్రభా సక్రమముగా నా తండ్రి మీ ఏర్పాటు క్రమములో నా తండ్రి మీరు జరిగించండి. వారిని అభిషిక్తులుగా చేసి నా తండ్రి అయా నీ మార్గమందు నా తండ్రి వారు చేయనదంతయు సఫలీకృత మగునట్లుగా నా తండ్రి, వారు చేసేదంతయు నా ప్రభా నాయన నిర్దోషముగా నా తండ్రి మీ సన్నిధిలో కనబడినట్లుగా, అయా దేశ రక్షణ కోసం జనుల ప్రాణ రక్షణ కోసం నా తండ్రి అధికారులైన వారు నాయకులు నా తండ్రి వారి నాయకత్వం ఏ విధంగా వినియోగిస్తున్నారో, ఏ విధంగా వినియోగించవలసి ఉన్నదో అదే రీతిగా వారు వినియోగించే జ్ఞానమును నా తండ్రి, ప్రేరేపణ నా తండ్రి మీరు కలిగించండి. వారు కొన్ని సమయాలలో భయంకరమైన నా తండ్రి నిర్ణయములు చేయవలసి వచ్చినట్టుగా సరే నా తండ్రి, అదంతయు కూడా మానవుల రక్షణ కోసం నా తండ్రి, వారి శ్రేయస్సు కోసం నా తండ్రి, మానవ జాతి మనుగడ కోసం, ఈ ప్రపంచ శాంతి కోసం నా తండ్రి నిర్దోషమైనదిగా కనబడినట్లుగా నా ప్రభా నీ కృప చూపించండి దేవా. ఈ రీతిగా నా తండ్రి నీ గ్రంథములోనే మీరు వ్రాయించి ఉన్నారు నా తండ్రి. అధికారులైన వారికి లోబడుడి నా తండ్రి, వారు ఏది చేసినను నా తండ్రి వారి ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి అది క్రమమైనదని మీరు సెలవిచ్చి ఉన్నారు నా తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. తరతరములు దీవించండి దేవా. నీ ఏర్పాటు స్థితిని బట్టి నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు నా ప్రభా సందర్శించండి దేవా. సందర్శకులతో నా తండ్రి నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా మీరు మాట్లాడండి దేవా. నీవి నా తండ్రి కార్యములను తెలియచెప్పండి, విసిదపరచండి దేవా. మానసిక వికాసమును నా తండ్రి, పరిపక్వతను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నా తండ్రి విధి నిర్వహణలో న్యాయమైన క్రమములో నీ చట్టాన్ని ప్రేమించుటకు నా తండ్రి, నిన్ను గౌరవించుటకు నా దేవా, నీ నీతిని నీ న్యాయమును కాపాడుటకు నా తండ్రి మీ జనులందరినీ మీరు ప్రేరేపించమని వాడుకొనమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ నామ ఘనతను ప్రచురము చేయండి. నీ నామమును నీ బోధను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు పరిచయం చేయండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీ నామఘనత కోసం, నీ వాక్య బోధ కోసం, నీ పరిచర్య కోసం నా తండ్రి, నీ సువార్త పని కోసం మీరు నా పాప ఎందరెందరిని నా తండ్రి అభిషిక్తులుగా నీ నామందు నిలవబెట్టి ఉన్నారు, అభిషేకించి ఉన్నారు, పేరు పెట్టి పిలిచి ఉన్నారు, వారందరూ కూడా నా తండ్రి సర్వదా నీలో నా తండ్రి నా ప్రభ కృషి చేసి నా తండ్రి కష్టపడి నీ పని చేయుటకు నా తండ్రి, నిన్ను ప్రేమించుటకు నా తండ్రి, నీ విలువలు తెలియచెప్పుటకు నా తండ్రి, నీ మార్గంలో నడుచుటకు నడిపించుటకు నా తండ్రి, వారు మాటలాడు ప్రతి మాట, వేయి ప్రతి అడుగు నా తండ్రి, వారు చేయి ప్రతి కార్యము కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా జరిగి నా తండ్రి నీ క్రమం ప్రకారంగా ప్రతిదీ వర్ధిల్లునట్లుగా, ప్రతి ఒక్క కార్యము సఫలీకృతమగునట్లుగా, నీ జనులందరూ పోగు చేయబడి కాపాడబడినట్లుగా ఆత్మల భారముతో నా తండ్రి అయా నా తండ్రి సేవా భారముతో నా తండ్రి నీ జనులు ముందుకు కొనసాగుటకు నా తండ్రి అనేక ఆత్మలు పట్టి రక్షించబడుటకు నా తండ్రి
అనేక ఆత్మలు నీ సన్నిధిలోనికి ఆకర్షించబడుటకు ఆత్మరక్షణ చేసుకొనుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. మీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీరు మాతో మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. యుద్ధ వీరుడా యెహోవా దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. ఆటంకములను అడ్డుబండలను తొలగించండి దేవా. అవిధేయతను కొట్టివేయండి దేవా. అక్రమమును కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అనంతుడా నీకే స్తోత్రము దేవా. అద్వితీయుడా నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. దైవదాసులను దైవదాసురాండ్లను సువార్థికులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను ప్రవక్తలుగా వాడబడుచున్న వారిని నా తండ్రి. అయా నాయన పాటలు పాడు వారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించే వారిని, ఇంకా ఎందరెందరిని నా తండ్రి ఏ రీతిగా మీరు నిర్ధారించినారో, నియమించినారో, అభిషేకించినారో నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు సందర్శించండి దేవా. వారితో మాట్లాడండి దేవా. నీ విలువలు తెలియ చెప్పండి దేవా. నీ కార్యములు జరిగించండి దేవా. నీ క్రమమందు నా తండ్రి ప్రతి ఒక్కరు పని చేయనట్లుగా నా తండ్రి ఆశీర్వదించబడినట్లుగా అనేక రీతిలుగా నా తండ్రి విస్తరించినట్లుగా నీ కృప పరిచర్య నా తండ్రి నిరంతరము కొనసాగునట్లుగా నీ కృప చూపించండి. ఎలాంటి ఆటంకములు అడ్డుబండలు లేకుండా నా తండ్రి, ఎలాంటి అక్రమము లేకుండా నా తండ్రి క్రమమైన పద్ధతిలో సమస్తము నీ చిత్తానుసారముగా జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. ఆత్మను అనుగ్రహించండి దేవా. పరిశుద్ధపరచండి దేవా. అభిషిక్తులుగా నా తండ్రి మీరు నిర్ధారణ చేయండి దేవా. నిర్ణయించండి దేవా. నీ అభిషేకము నా తండ్రి ఎక్కడా కొదువు కాకుండా ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ శిలువ రక్తమును చల్లి నా తండ్రి మీరు కాపాడి నా తండ్రి నీ శిలువ చెంతకు ఆకర్షించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, సహాయం చేయండి దేవా. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నీ పరిచర్యలో నా తండ్రి ఎంతగా వాడబడుచున్నారు నా తండ్రి కుటుంబ సమేతముగా నా ప్రభ ఎందరెందరు నీ దైవదాసులు నా తండ్రి సమర్పణ కలిగి నీలో పని చేయించున్నారు. అదంతయు కూడా నా తండ్రి మీరు సక్రమముగా జరిగించండి దేవా. వారి ప్రయాణములలో తోడుగా ఉండండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి దేవా. వారి యొక్క ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. వారి అవసరతలు తీర్చండి దేవా. అనేక తరములకు నా తండ్రి నీ జనులందరూ నా తండ్రి అయా నా తండ్రి విస్తరించుటకు నా తండ్రి నీ కృప చొప్పున నా తండ్రి సమస్తము జరుగుటకు నా తండ్రి నీ మేలు జరిగించమని, నీ క్రియలను నా తండ్రి మీరు బోధించమని నా తండ్రి వారి ద్వారా నా తండ్రి నీ సమాజమును నా తండ్రి మీ యొక్క రాజ్యమును నా తండ్రి మీరు కట్టే విధానములో నా తండ్రి ఎందరెందరు నా తండ్రి ఎన్ని రీతులుగా పాలిభాగస్తులు కావలసి ఉన్నదో అన్ని రీతిలుగా పాలిభాగస్తులు అగుటకు నా తండ్రి అయా నా తండ్రి సమగ్రమైన నీ నీతి న్యాయ చట్టములు నా తండ్రి అనుసరించుటకు నీ
రాజ్యం స్థాపించబడుటకు నా తండ్రి, నీ రాజ్యంలో నా తండ్రి ప్రతి ఒక్కరు చోటును అనుభవించుటకు నా తండ్రి నాయన వారసత్వమును పొందుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రేమ పూర్ణుడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రార్థనా పరులను, ప్రార్థనా వీరులను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా బృందాలను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా, వందనములు తండ్రి, వందనములు దేవా. ప్రార్థింప చేయండి దేవా, కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. కృపనివ్వండి దేవా. సమస్త దేశములను నా తండ్రి మీరు కాపాడండి దేవా. సర్వలోక నాథుల మీద నా తండ్రి నీ అభిషేకమును ఉంచి నా తండ్రి, నీ కృప నుంచి నా తండ్రి, నీ చట్టమును జరిగించి నా ప్రభాన్య తండ్రి నీ రాజ్యమును స్థాపించమని అయా నా తండ్రి నీ రాజ్యమును ప్రేమించుటకు నా తండ్రి నీ బిడలైన వారందరినీ మీరు ప్రేరేపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ పరిచర్య జరిగించండి దేవా. ఆఫ్లైన్ ఆన్లైన్ పరిచర్యలను దీవించండి. రాకడ వచ్చే వరకు నా తండ్రి సజీవులుగా పరిశుద్ధులుగా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నిన్ను ఎదుర్కొనుటకు నా తండ్రి నా ప్రభా నాయన నీ రాకడ వర్తమానములను తెలియచెప్పి నీ సంఘమును నా తండ్రి మీరు హెచ్చరిస్తూ నా తండ్రి సజీవులుగా నా తండ్రి పరిశుద్ధుల గుంపులో చేర్చి నా తండ్రి నీ ఆగమన సమయంలో సజీవులుగా నిన్ను ఎదుర్కొనుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మృతమైన దానిని నా తండ్రి అయా నా ప్రభ నాయన మృతులకు అప్పగించక నా తండ్రి నా ప్రభ మీరు లేవనెత్తే దేవుడు నా తండ్రి అయా నా తండ్రి నీ జీవమును దారపోయండి దేవా. మమ్మలను బ్రతికించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీ ఘనతనివ్వండి దేవా. నీ ఐశ్వర్యమునివ్వండి. నీ దీవెన కలుగు చేయండి దేవా. సకల జనులను నా తండ్రి మీరు కాపాడండి దేవా. సర్వజనుల మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే స్తోత్రము దేవా. కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వారి యొక్క విధులు నా తండ్రి సేవ అది వ్యాపారము కాదని నా తండ్రి వారు గుర్తుపట్టి నా తండ్రి నీ కార్యములను నా ప్రభ చేయుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు దేవా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమునివ్వండి దేవా. పరిశుద్ధతనివ్వండి దేవా. నీకే స్తోత్రం తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా మీకే స్తోత్రము దేవా. వారి కుటుంబాలను కాపాడండి. అయా వారి పరిస్థితులను సరిదేయండి దేవా. వారికి నా తండ్రి నిన్ను గుర్తెరిగిన వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి నీలోనికి వచ్చుటకు నా ప్రభా నీ సన్నిధిలో ఆకర్షించబడుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించి నా ప్రభా అయా నా తండ్రి నీ వైద్యము నా తండ్రి వారు
చేయనట్లుగా నా తండ్రి మీరు దాచి ఉంచిన నా తండ్రి వైద్య సేవలు నా ప్రభ అయా ఈ భూమి మీద నా తండ్రి నా ప్రభ మీరు దాచి ఉంచిన ప్రకృతి మూలికాదులు సహితం నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఏ రీతిగా మీరు దాచి ఉంచినారో అదంతయు నా తండ్రి ఎవరికి నా తండ్రి మీరు తెలియచేసి వాటిని వాడు జ్ఞానముని ఎందరికి మీరు ఇచ్చి ఉన్నారో ఇవ్వబోతున్నారో వారందరూ ప్రభులున్నట్లుగా నా తండ్రి నీ జనులందరూ కాపాడబడినట్లుగా నీ ప్రక్రియ ద్వారా అనేక మంది నా తండ్రి కాపాడబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి నీ అద్భుతములు జరిగే వేళ నా తండ్రి తప్పకుండా నీ అద్భుతము ద్వారా మరణములో ఉన్న వారిని సైతం మీరు విడిపించే నా గొప్ప దేవుడు నా తండ్రి ఈ యొక్క నా తండ్రి మెడిసిన్స్ అన్ని కూడా నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నీ జనులకు ఉపయుక్తముగా నా తండ్రి కాపాడబడవలసి ఉన్నది అదంతయు కూడా నా తండ్రి కాపాడబడుటకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా ప్రాణరక్షణ చేయండి దేవా ఆరోగ్యమును కలుగ చేయండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా నయా సహాయము చేయండి దేవా సహాయము చేయండి నీ మేలు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రము దేవా అయా నా తండ్రి కష్టపడి పని చేయుట నా తండ్రి చేతుల కష్టార్జితమును అనుభవించుట నా తండ్రి ఎంతో దీవెన మేలై ఉన్నది నా తండ్రి నేడు నిరుద్యోగులైన వారందరినీ నా తండ్రి మీరు ఉద్యోగస్తులుగా చేయండి దేవా నిరుద్యోగం అనే దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా కష్టపడి నా తండ్రి జీవనోపాధి నిమిత్తం ఎందరెందరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి యథార్థముగా నా తండ్రి అయా నా తండ్రి ప్రయాసపడుచున్నారు వారి కష్టములు దీవించండి దేవా అభివృద్ధి పొందించండి దేవా నీకే స్తోత్రము దేవా చేతుల కష్టము నా తండ్రి అయా నా ప్రభ వృద్ధి పొందినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా జీవనోపాధి కలుగునట్లుగా ప్రతి అవసరము తీర్చబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా పేదరికమును కొట్టివేయండి దారిద్ర్యమును నియంత్రించండి దేవా సోమరులుగా నా తండ్రి నా ప్రభ నాయన ఎట్టి కష్టము లేకుండా నా తండ్రి భయంకరంగా సాతాను బందీలుగా మిగిలిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా సోమరితనమును నా తండ్రి గద్దించండి దేవా వెళ్ళగొట్టండి దేవా కుటుంబాలను జీవితాలను మీరు కట్టండి దేవా ప్రతి ఒక్కరు నా తండ్రి కష్టించే స్వభావముతో నా తండ్రి నా ప్రభ జీవన వృద్ధిని చేసుకున్నటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా నీ ఆశీర్వాదముని ఇవ్వండి దేవా నీ మేలు కల్పించండి దేవా నీ విమోచన కలుగ చేయండి దేవా నీకే స్తోత్రము దేవా విమోచించండి దేవా కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా వ్యవసాయ కూలీలను ఆయా నా ప్రభ చేతి వృత్తుల వారిని టాపీ వర్కర్స్ ని నా తండ్రి పెయింటర్స్ ని నా తండ్రి కష్టపడి పనిచేసే వారిని చిన్న చిన్న వ్యాపారములు చేసుకునే వారిని నా తండ్రి జీవనోపాధి కోసం ఏ రీతిగా నా తండ్రి ఎంతగా ప్రయాసపడుతూ కష్టపడుచున్నారో వారందరినీ నా తండ్రి మీరు దీవించండి దేవా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ దీవెన కలుగ చేయండి దేవా ఏ రీతిగా నా తండ్రి కష్టపడినను నా తండ్రి అదంతయు నా తండ్రి వర్ధిల్లునట్లుగా ఆయా అభివృద్ధి నొందినట్లుగా నా తండ్రి నీ జీవమును పొందినట్లుగా నిన్ను ఆశ్రయించినట్లుగా నీ మేలుకు నీ కృపకు నా తండ్రి కర్తలగునట్లుగా అనేక మంది నా తండ్రి అనేక రీతులుగా నా తండ్రి శ్రేయస్సుగా విస్తరించినట్లుగా ఇరుకులో విశాలత కలిగి జీవించినట్లుగా నీ కృప చూపించుమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా అయా గత 30 సంవత్సరములుగా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ చేసిన పరిచర్య ఎంతో విలువైనది నా తండ్రి ఎంతో నా తండ్రి కోరదగినది పొందదగినది నా తండ్రి దాని ద్వారా నా తండ్రి నీ జనులందరికీ నా తండ్రి ఎంతో జీవనోపాధిని మీరు అందించి నా తండ్రి ఎన్నో ఆర్థిక అసమానతలను తొలగించి నా తండ్రి ఆర్థికంగా నీ జనులందరినీ పటిష్టము చేసి ఉన్నారు నా దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా అయా సహాయము చేయండి దేవా సహాయము చేయండి దేవా ఐటీ డిపార్ట్మెంట్ ని నా తండ్రి పునరుద్ధరించండి దేవా నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము నా తండ్రి నీ జనులందరినీ నా తండ్రి ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులకు చేస్తూ నా తండ్రి ప్రభావితము చేయించున్నది నా తండ్రి అదంతయు నా తండ్రి నిజం కాదని నా ప్రభా మీరు నిర్ధారించండి దేవా టెక్నాలజీ పరిధులను మీరు నిర్ణయించండి మానవ వనరులు మానవ మేధస్సు నా తండ్రి మానవుని యొక్క నా తండ్రి పరిజ్ఞానం
జ్ఞానము నా తండ్రి ఎంత అవసరమైనదో అదంతయు నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించి నా తండ్రి ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. మానవ వనరుల ఆధిక్యమును నా తండ్రి మీరు చాటి చెప్పండి దేవా. నీ పరిజ్ఞానము చొప్పున నా తండ్రి, నీ మేధస్సు చొప్పున నా ప్రభ ప్రతి ఒక్కటి పని చేయనట్లుగా నా తండ్రి వాటి నిర్ధారణ నా తండ్రి మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎంతవరకు నా తండ్రి ఏది వాడుకొనవలసి ఉన్నదో అంతవరకు మాత్రమే వాడుకొనుటకు, పనిని సులభతరం చేసుకొనుటకు నా తండ్రి నీ జనులందరూ సుభిక్షంగా శ్రేయస్సుగా బ్రతుకున్నట్లుగా, ఆర్థికంగా నా తండ్రి అభివృద్ధి పొందినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామములకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. హృదయ కాఠిన్యములు తొలగించండి దేవా. పవిత్రపరచండి దేవా. పరిశుద్ధపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ దీవెన కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. మరి ఐటీ సేవల కోసం మీరు నిర్ధారణ చేసిన తండ్రి మీ సేవకులుగా మీరు నిర్ణయించిన వారిని నా తండ్రి మీరు దీవించండి. వారి కుటుంబములను దీవించండి. వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామములకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. వారి తరములన్నీ ఆశీర్వదించండి దేవా. అనేక మందికి మార్గదర్శకంగా, అనేక తరములకు ఆశీర్వదించబడినట్లుగా, అనేక మందికి జీవనోపాధి కలిగించినట్లుగా నా తండ్రి వారిని మీరు దీవించి నా తండ్రి నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తు చెప్పి నా ప్రభాని సన్నిధికి ఆకర్షించమని, నీ ద్వారా జరిగించమని, నీ ద్వారా నా తండ్రి నడిపించమని, నీ ద్వారా సమస్తము నా తండ్రి సరిచేయమని నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. అనారోగ్యమును నా తండ్రి విడిపించండి దేవా. నా తండ్రి నీకే స్తోత్రము తండ్రి. వ్యాధి బాధల నుంచి నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ నా తండ్రి ఎలాంటి అనారోగ్యములకు లోనవ్వకుండా, గురి కాకుండా నా తండ్రి ఆరోగ్యవంతులుగా కాపాడబడుటకు, సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యమును పొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని, నీలో నా తండ్రి నిరంతరము నా తండ్రి దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్లినట్లుగా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి చట్టాన్ని, న్యాయమును, నీతిని, శాంతి భద్రతలను మీరు కాపాడండి. ప్రతి రక్షణ దళమును నా తండ్రి మీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి మీరు కాపాడి వారికి కావలసిన జ్ఞానములు నా తండ్రి ఆరోగ్యములు మీరు అందించి వారి కుటుంబాలను దీవించండి. వారి అవసరతలు తీర్చండి. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి నీ వీలు వాళ్ళు అవకాశం మీరు కల్పించిన తండ్రి నీ ద్వారా సమస్తమును జరిగించమని నిర్వహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమునివ్వండి దేవా. పరిశుద్ధతనివ్వండి దేవా. పరిపూర్ణతనివ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృప ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా.
ఆయా బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఎంతగానో మీరు స్థాపింప చేసిన తండ్రి వృద్ధి పొందించుతున్న విధానమును బట్టి, నీ సేవలు జరిగించుతున్న నీ క్రమాన్ని బట్టి నా తండ్రి వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దీవించండి దేవా. వారితో మాట్లాడండి దేవా. వారి ఉన్న పరిస్థితిని బట్టి నా తండ్రి, వారికి ఇచ్చిన స్థితిని బట్టి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి, నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ క్రమము చెప్పున నా తండ్రి మీరే నడిపించమని, సమస్త దేశములను నా తండ్రి, నా అధికారులను నా తండ్రి మీరు కాపాడమని, ప్రతి ఒక్క వర్గములో నుంచి నా తండ్రి నా ప్రభ అడగారి పరుచున్న నా తండ్రి జీవితాలను నా ప్రభ మీరు లేవనెత్తమని, ప్రతి ఒక్కరిని నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ క్రమమైన పద్ధతిలో, న్యాయమైన పద్ధతిలో మీరే బలంగా రూపొందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అంగహీనుల, నాదులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీరు కాపాడండి దేవా. వారి అవసరతలు తీర్చండి, వారి కుటుంబాలను రక్షించండి, వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల వేయండి దేవా. నీ భద్రతనివ్వండి దేవా. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుచున్న వారిని మీరు విడిపించండి అయా. నీకే వారి దీవించండి దేవా. నీకే వారి కుటుంబాలకు నా తండ్రి నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి ప్రత్యేకమైన ప్రతి పరిస్థితి నా తండ్రి సక్రమంగా తీర్చబడినట్లుగా, ప్రతి ఒక్కరు నీలో వర్ధిల్లినట్లుగా, అయా నా తండ్రి నీలో జీవములు పొందినట్లుగా, నీ ద్వారా సమస్తము నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి నీ ఏర్పాటు స్థితిలో నా ప్రభ జరిగినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి. సరి అయిన సహాయము నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కలుగ చేసి నా తండ్రి వివాహ బంధు ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ప్రతిష్ఠించమని నా తండ్రి గణపరచమని వేడుకొచ్చున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు తండ్రి. విడాకుల కోసం ఎత్తించే వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని వారు గుర్తెరిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా సమస్తము కూడా నా ప్రభ నిర్వహించబడుటకు నా తండ్రి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను, విభేదములను నా తండ్రి మీరు తొలగించి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ నీతితో నీ న్యాయముతో మీరు కట్టమని దీవించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, నీ మేలు అనుగ్రహించండి, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆయా గ్రామీణ ప్రాంతాల్లో విష పురుగులు, క్రూర మృగముల బారిన నా తండ్రి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా నా తండ్రి మీరు కాపాడండి దేవా. ఎలాంటి ఆపదలు సంభవించకుండా నా తండ్రి వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి బంధించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. వేటి వేటి క్రమము చొప్పున అవి నివసించుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు.
వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు తండ్రి. పూజార్హుడా, మీ నామమునకే వందనములు. ప్రతి ఒక్కరికి సొంత గృహమును నా తండ్రి మీరు దీవెనగా అనుగ్రహించండి. అయా గృహ దీవెన కల్పించండి దేవా. గృహ దీవెన ఇవ్వండి దేవా. ప్రతి ఒక్కరు సుఖముగా, సౌఖ్యముగా, వృద్ధాప్యం వరకు నా తండ్రి ఎలాంటి నా తండ్రి ఇబ్బందులు లేకుండా నా తండ్రి నాయన సక్రమమైన జీవన శైలిని సాగించుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నూతన గృహ నిర్మాణంలో ప్రారంభించిన వారిని నా తండ్రి మీరు దీవించండి. ప్రారంభించాలనుకుంటున్న వారికి నా తండ్రి నీ మేలు కలుగ చేయండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. లోన్ల కోసం యత్నం చేసే వారికి నా తండ్రి సకాలంలో లోను శాంక్షన్ చేయబడి తీసుకున్న రుణమంతయు సక్రమంగా సద్వినియోగం చేసుకుని నా తండ్రి నీలో వర్ధిల్లుటకు నా తండ్రి మరలా అవన్నీ నాయన సకాలంలో తీర్చగలిగిన స్థితి నా తండ్రి మీరు కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామములకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మేలు కలుగ చేయండి దేవా. అయా నా తండ్రి లాక్ అయిపోయిన అమౌంట్లన్నింటినీ మీరు రిలీజ్ చేయండి. మోసపూరితముగా నీ జనుల కష్టం నా తండ్రి ఎక్కడెక్కడ లాక్ అయిపోయినదో అదంతయు తిరిగి వచ్చినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. కొన్ని గృహములలో నా తండ్రి జన నివాసము లేక నా తండ్రి వెలవెలపోతూ నా ప్రభ ఎంతగా నా తండ్రి శిథిలమైపోచున్నవో ఆయా శిథిలావస్థలో నా తండ్రి జన నివాసము లేక నా తండ్రి వెలవెలపోచున్న వాటన్నింటినీ నా ప్రభ మీరు సందర్శించండి. నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినబడునని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి నీ క్రమము చొప్పున నీ ఏర్పాటు స్థితిలో నీ ప్రణాళికలో నీవు ఏర్పాటు చేసిన నీవు స్థిరపరిచిన క్రమములో నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్కరూ వర్ధిల్లుటకు నా తండ్రి అనేక తరములకు ఆశీర్వదించబడుటకు తరతరముల దీవెన నా తండ్రి మీరు కలిగించండి. అనేక తరములకు నా తండ్రి ఆశీర్వాదకరముగా మీరు చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అప్పుల ఊబిలో కూరుకొని పోయిన వారిని మీరు విడిపించండి దేవా. రుణ విముక్తులను చేయండి దేవా. చేతుల కష్టమును దీవించండి దేవా. తీసుకున్న నా తండ్రి రుణములన్నీ తీర్చుకోగలిగిన స్థితి నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసే వారిని నీ జనులను వేధించే వారిని పీడించే వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి. మీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. వడ్డీ వ్యాపారులను నా తండ్రి మీరు గద్దించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు దేవా. ఆత్మహత్యాయత్నము చేస్తున్న వారిని నా తండ్రి చేసిన వారిని నా ప్రభ అలాంటి ప్రేరణ నా తండ్రి సాతాను ఎందరెందరిలో పెట్టి ఉన్నదో వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. ఆత్మహత్యాయత్నము నా తండ్రి భయంకరమైన నేరమైన ఘోరమైన పాపము అని నా తండ్రి వారు గుర్తెరిగి నా తండ్రి వారి ఆత్మరక్షణ వారు చేసుకున్నట్లుగా సమస్యలో శోధనలో వేదనలో రోదనలో
నా తండ్రి జయించినట్లుగా పోరాడునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమునివ్వండి దేవా. పరిపూర్ణతనివ్వండి దేవా. పరిశుద్ధతనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. జీవితములను కుటుంబములను మీరు కట్టండి దేవా. నీరు కట్టి ఫలింప చేయండి దేవా. శ్రమలో శోధనలో వేదనలో రోదనలో జయించగలిగిన స్థితి నా తండ్రి మీరు నేర్పించండి దేవా. ప్రకటించండి దేవా. సెలవివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దురాత్మల చేత పీడించబడుచున్న వారిని, అంధకార శక్తుల చేత వేధించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి దయ్యపు శక్తిని నా తండ్రి మీరు నాశనము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు, నరములు ఎముకలు కండరములు మూలికలలో ఉన్న అస్వస్థత నా తండ్రి, కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగములు జబ్బులు నా తండ్రి ఇంకా ఎందరెందరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నాయన వికలమైపోచున్నారు, అనారోగ్యంతో పీడించబడుచున్నారు, ఆరోగ్యం లేక నా తండ్రి శిథిలమైపోచున్నారు. వారందరినీ మీరు విడిపించండి దేవా. నీ ఆరోగ్యమునివ్వండి దేవా. నీ బలమునివ్వండి దేవా. శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు రాజా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రము 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 దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. నీకే స్తోత్రము దేవా. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి మానసికంగా నా తండ్రి. ఎందరెందరు నా తండ్రి ఎన్ని వికలమైన రీతులుగా నా తండ్రి నా ప్రభ విఫలమైపోతున్నారు. వారందరికీ నీ విడుదల కల్పించండి. హార్టిజం, మెంటలిజం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా పలు విధమైన సమస్యలతో నా తండ్రి ఎందరెందరూ బాధపడుచున్నారో వారందరికీ నా తండ్రి నీ విడుదల కల్పించండి. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని, మరణ పడకల మీద ఉన్న వారిని, మరణముతో పోరాడుచున్న వారిని, మరణములకు చేరువైన వారిని నీ చిత్తమైతే నా తండ్రి నీ అద్భుతము జరిగించిన తండ్రి అయా నా తండ్రి ప్రాణము పోసి బ్రతికించిన ప్రభా నీ సాక్షులుగా మీరు నిలవబెట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ఆత్మ సహాయము చేయండి దేవా. నీ ఆత్మ జ్ఞానమును అనుగ్రహించండి దేవా. నీ ఆత్మీయ మేలు, నీ దీవెన, నీ అద్భుతములు నా తండ్రి మీరు జరిగించిన దేవా. ప్రతి ఒక్కరిని మీ చిత్తానుసారంగా నీ ఏర్పాటు అనుభవంలో ఏర్పాటు జ్ఞానము చేత నా తండ్రి నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, నిందించబడుచున్న వారిని, అవమానములు అనుభవించుచున్న వారిని నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కృప చొప్పున నా తండ్రి వారిని విడిపించండి దేవా. వారి ప్రతి ఒక్కరిలో నా తండ్రి సంతాన బీజములను ఉంచి నా తండ్రి సంతానాభివృద్ధిని మీరు కలిగించండి. అనేక తరములకు ఆశీర్వదించండి. తరతరముల దీవెన నా తండ్రి మీరు కల్పించండి దేవా. శారాను దర్శించిన రీతిగా, హన్నాను దర్శించిన రీతిగా, రూతు రిబ్కాను దర్శించిన రీతిగా నా తండ్రి ఇంకా నా తండ్రి రాహేలును దర్శించిన రీతిగా నా తండ్రి ఇంకా ఎందరెందరినో నా తండ్రి అయా నా తండ్రి ఎలిజబెత్ ను దర్శించిన రీతిగా నా ప్రభ వృద్ధాప్యమందు సైతము నా తండ్రి ఎందరినో దర్శించి నా తండ్రి మీ అభిషిక్తులను నా తండ్రి వరముగా మీరు అనుగ్రహించి నా తండ్రి సంతానవంతులను చేసి ఉన్నారు నా తండ్రి. అటు రీతిగా నా తండ్రి నేడు నా ప్రభ ఎందరెందరు నా తండ్రి దౌర్భాగ్యంగా సంతానహీనులుగా నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి నా ప్రభ బాధపడుచున్నారో వారందరికీ నా తండ్రి సంతానమును ఇవ్వండి దేవా. సంతానము నా తండ్రి నా ప్రభ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి నీ క్రమము చొప్పున నా తండ్రి నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని నీ ప్రణాళిక చొప్పున సంతాన
సంతానవంతులుగా అనేక తరములకు ఆశీర్వదించి తల్లిదండ్రులుగా మీరు దీవించమని, తల్లిదండ్రులు అనే దీవెన అంతస్తు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు ఇవ్వమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, నా తండ్రి నీ జ్ఞానమునివ్వమని, నీ మేలు కల్పించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. శాపమును పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించండి. అయా బాలింత స్త్రీలకు నా తండ్రి, అయా నీ యొక్క నా తండ్రి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి నా తండ్రి నీ జీవన సమృద్ధిని ఇచ్చి నా ప్రభ చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి పెరుగుటకు, పెంచబడుటకు తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును అందించండి, విద్యాబుద్ధులు నేర్పించండి, చదివించగలిగిన స్థితి నా తండ్రి తల్లిదండ్రులైన వారికి మీరు అనుగ్రహించిన తండ్రి నీ చిత్తానుసారముగా ఉన్నత విద్యలను అభ్యసింపచేసిన తండ్రి ఎన్ని రీతులుగా ఎవరెవరు నా తండ్రి నిలవబడవలసి ఉన్నదో, ఎంతగా నీలో స్థాపించబడవలసి ఉన్నదో, ఎంతగా నా తండ్రి నీలో బలపడవలసి ఉన్నదో, నీ ఏర్పాటు స్థితి ఏమిటో, నీ అనుగ్రహం ఏమిటో, నీ కృప ఏమిటో అదంతయు సక్రమముగా జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి అయా నా తండ్రి నీ దీవెన కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఉన్నత విద్యల కోసం నా తండ్రి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి నా తండ్రి నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆర్థిక వనరులను సమకూర్చండి, వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయములలో కూడా నా తండ్రి ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరికి నా తండ్రి అయా నా ప్రభ నీ మేలు కలుగు చేసి నీ చిత్తానుసారముగా ఫలింప చేయమని వారి ఆలోచన, తలంపులు, ఉద్దేశములు నా తండ్రి నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి వారు వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా చైల్డ్ లేబర్స్ ని తొలగించండి, బెగ్గింగ్ మాఫీ అంతమొందించండి, అకాల మరణములను కొట్టివేయండి. యువతి యువకులందరి మీద నా తండ్రి నీ ఆత్మను ఉంచి నా తండ్రి మీరు కాపాడండి. త్రాగుడుకు, మత్తు పదార్థములకు బానిసలైన వారిని మీరు విడిపించండి. కొందరు యువతి యువకులు నా తండ్రి చిన్నపిల్లలు నా ప్రభ చదువు విలువ తెలియకుండా, జీవితం విలువ తెలియకుండా, గురి గమ్యం లేకుండా వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ భయంకరంగా చీకట్లో మగ్గిపోతూ నా తండ్రి సాతాను చేత వేధించబడుతూ భయంకరంగా నా తండ్రి సాతాను బందీలుగా నా ప్రభ నా తండ్రి దురలవాట్ల చేత, దుర్వ్యసనముల చేత నా తండ్రి బాధించబడుచున్నారు నాయన. వారిని విడిపించండి దేవా. వారి కుటుంబాలను దీవించండి. ఎంతో భయంకరంగా కుటుంబాలలో, సమాజంలో, జీవితముతో నా తండ్రి ఎంతగానో నలిగిపోచున్నారు నా తండ్రి. వారిని విడిపించండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మను నా తండ్రి, ప్రతి ఒక్క యవని బిడ్డను పట్టి పీడిస్తున్న ప్రతి దుష్ట శక్తిని నా తండ్రి మీరు బంధించండి. యవనస్తులైన వారిని దారి తప్పించే వారిని నా తండ్రి అయా మీరు గద్దించండి దేవా. తప్పుడు మార్గంలో నడిపించే వారిని నా తండ్రి మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ విడుదల దీవెన కల్పించండి దేవా. కొందరు యువతి యువకులు నా తండ్రి భయంకరంగా నా తండ్రి దురలవాట్ల చేత, దుర్వ్యసనముల చేత నా తండ్రి నాయన లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోయిన తండ్రి ఆయా శరీర కార్యములను జరిగించుచు అశ్లీలముగా నా తండ్రి వారి యొక్క నా తండ్రి నా ప్రభ విలువైన జీవితముని ఎంతగానో నా తండ్రి ఆయా నా తండ్రి భ్రష్టు పట్టించుకొనిచున్నారు నాయన. వారిని విడిపించండి దేవా. వారి జీవితాలను, వారి దేహములను, వారి విలువలను నా తండ్రి మీరు కాపాడండి దేవా. హృదయ పరిపక్వతను నా తండ్రి మీరు వారికి అనుగ్రహించండి దేవా. వారి ద్వారా నా తండ్రి నీ కార్యమును నా తండ్రి నీ చిత్తమును నా ప్రభ మీరు జరిగించమని నీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కరు ప్రేరేపించబడి నీ మార్గములో నడుచుటకు నా తండ్రి నీ స్పందన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. చేయనైనా తప్పుడు కేసులు పెట్టబడి నా తండ్రి నిందలు అనుభవించుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. నేర చరిత్ర కలిగిన వారికి నా తండ్రి నా ప్రభ నీ విడుదల కల్పించండి. వారి నేరమును ఒప్పింప చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి కుటుంబాలను దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్ళు, జోదగాళ్ళు నా తండ్రి నా ప్రభ ఎంతగా నా తండ్రి వికృతంగా నా ప్రభ భయంకరంగా నా తండ్రి దురలవాట్ల చేత నా తండ్రి
తండ్రి బాధించబడుతూ నా ప్రభ దుర్వ్యసనముల చేత అరాచకమైన క్రియలతో నా తండ్రి అకృత్యమైన నా తండ్రి నా ప్రభ భయంకరమైన కీడులతో నా తండ్రి ఎందరెందరూ ప్రేరేపించబడుచున్నారో ఎంత భయంకరంగా నా తండ్రి దుశ్చర్యలకు పాల్పడుచున్నారు, దురాగతములకు పాల్పడుచున్నారో, మేలుకు ప్రతిగా కీడుని విత్తుతూ నా తండ్రి ఆయా భయంకరమైన ఎట్టి పరిస్థితి కూడా ఎక్కడ ఈ భూమండలం మీద జరగకుండా నా తండ్రి వాటిని నివారించుటకు నా తండ్రి నీ క్రమము నీ ప్రణాళిక ఏమిటో అదంతయు నా తండ్రి మీరు సిద్ధపరిచి నా తండ్రి వ్యూహాత్మకంగా సమస్తాన్ని మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఎందరెందరో నా తండ్రి ఎన్నో సమస్యలతో దినము నీలో ప్రార్థన చేస్తూ నా తండ్రి విడుదల కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. వారిని విడిపించండి. ప్రతి ప్రార్థన మీరు నెరవేర్చండి దేవా. ఈ దినమున నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి ఏ మంచి కార్యము నీలో ప్రార్థించి ప్రారంభించను నా తండ్రి అదంతయు నా ప్రభ సక్రమంగా మీరు జరిగించండి. బిజినెస్ ప్రారంభములు, ఉద్యోగ ప్రారంభములు, అయా నా తండ్రి వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు, శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి ఇంకా ఎంతెంతగా నా ప్రభ ఎవరెవరు నా తండ్రి నా ప్రభ నీ దీవెన మేలు కోసం నా తండ్రి నీ ఆశీర్వాద కోసం నీ మీద ఆధారపడి ప్రార్థించి ముందుకు కొనసాగుచున్నారో వారందరికీ మీ దీవెన కల్పించండి దేవా. ఆశీర్వదించండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ఈ నాయన ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ప్రయాణికులను సందర్శించండి దేవా. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళేవారు, ఇంకా ఏ రీతిగా ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణంలో వెళ్ళుచున్నారో జీవనోపాధి కోసం గాని నీ పరిచర్య పని కోసం గాని నా తండ్రి నా ప్రభ ఏ మంచి కార్యం కోసం ఎవరెవరు నా తండ్రి ఎలాంటి ప్రయాణములు చేయించులను నా ప్రభ ఎంతగా నా ప్రభ నీలో దీవించబడవలసి ఉన్నదో అయా నా తండ్రి కాపాడవలసినదో ఆ రీతిగా మీరు కాపాడండి. ఎలాంటి ప్రమాదములు జరగకుండా నా తండ్రి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసము నమ్మకము స్థిరబుద్ధిని నా తండ్రి మీరు మాకు అనుగ్రహించండి దేవా. అపనమ్మకమును అవిశ్వాసమును మీరు కొట్టివేయండి దేవా. శాపమును పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మా ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధానంలో చేర్చుకుని ప్రతిఫలమునివ్వమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.